మీకొక అద్భుతమైన విషయం గురించి చెప్తాము. సో, బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ మిస్సైల్ ఉంది గదా! మన భారతదేశానికి ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న బ్రహ్మోస్ మిస్సైల్ ఇండియా, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ బ్రహ్మోస్ మిస్సైల్‌ని ఆపరేషన్ సింధూర్ తర్వాత 16 దేశాలు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాయట. సో, హ్యాండ్స్ అప్ చెప్పాలి గదా ఇండియాకి. సో, బ్రహ్మోస్ ఏ విధంగా విజయవంతంగా పనిచేసింది ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ మీద దాడి విషయంలో ఉగ్రముఖాల స్థావరాల మీద దాడి చేసిన విధానం అయితేనేమి, దాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. సో, 16 దేశాలు మన బ్రహ్మోస్‌ని ఆర్డర్ పెట్టుకున్నాయంట. అంటే ఇండియా పవర్ ఏ రేంజ్‌లో ఉంది అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మోస్ అంటే ఏదో జెప్పాలి మీకు ముఖ్యంగా. బ్రహ్మోస్ అనేది ఇండియా, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఒక సూపర్ సోనిక్ మిస్సైల్ అన్నమాట. ఇది ఏ విధంగా పేరొచ్చిందంటే, మన బ్రహ్మపుత్ర నది రష్యాకు సంబంధించిన మోస్కోవా. ఈ 2 నదుల కలయికతోటి బ్రహ్మోస్ అనే పేరు వచ్చింది. ఇది 290 కిలోమీటర్ల వేగంతో గంటకి. సో, శత్రు రాడార్‌లని గుర్తించకుండా టార్గెట్‌ని ఖచ్చితంగా ఛేదించే సూపర్ సోనిక్ క్రూజల్ బ్రహ్మోస్ మిస్సైల్ అన్నమాట. సో, ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారత దేశ ప్రతిష్టలు ఒక రేంజ్‌లో మారిపోయినాయి. సో, మిడిల్ ఈస్ట్ కంట్రీలు, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా చాలా దేశాలు మన బ్రహ్మోస్ మిస్సైల్‌ని ఆర్డర్ పెట్టుకున్నాయంట. సో, మన దేశం గర్వించదగిన విషయం గాబట్టి, సో, హ్యాండ్స్ ఆఫ్ జెప్పాలి మన బ్రహ్మోస్ మిస్సైల్‌కి. సో, ఇంకా ముందు ముందు మన భారతదేశం అనేక సైనిక స్థావరాలు సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్‌ని కొనుగోలు చేసి ప్రపంచంలోనే అత్యంత బలమైన భారత సైన్యం కలిగిన, సైనిక శక్తి కలిగిన దేశంగా ఎదగాలని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత చైనా తర్వాత మన ఇండియానే సైనిక స్థావరాలలో సైనిక సిస్టమ్ మెయింటైన్ చేసే విధానంలో ఫోర్త్ ప్లేస్‌లో ఉందని చెప్పొచ్చు. సో, బ్రహ్మోస్ వల్ల ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశ ప్రతిష్ట ఏ విధంగా పెరిగిందో మీకు అర్థం చేసుకోవాలి. సో, హ్యాండ్స్ అప్ టు భారత్.